Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. గొర్రెలు చేప పిల్లల పంపిణీ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ పథకాల్లో అభివృద్ధి ఎంత, అవినీతి ఎంత, వీటి ద్వారా సృష్టించిన సంపద ఎంత, ఈ స్కీమ్స్ ద్వారా లబ్ధిదారులకు కోట్ల రూపాయల ప్రయోజనం జరిగిందని మాజీ సీఎం కేసీఆర్ అంటుంటే అవినీతికి పాల్పడి ఉన్నతాధికారులు అరెస్ట్ అవుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని అధికార పార్టీ ఆరోపిస్తోంటే తమ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 గా నిలిపామంటోంది బీఆర్ఎస్. అణచివేతకు గురైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే పథకాలు తీసుకొచ్చామని చెప్తోంది. పరేడ్ గ్రౌండ్స్ లో ఆవిర్భావ వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గొర్రెలు చేప పిల్లల పంపిణీని అప్పట్లో కాంగ్రెస్ నేతలు అపహాస్యం చేశారని, 30,000 కోట్ల చేప పిల్లల్ని మత్స్యకారులు అమ్ముకున్నారని గుర్తు చేశారు. ఫలితంగా వారి ఆర్థిక స్థితి మెరుగుపడిందన్నారు. మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్న తెలంగాణ ఎగుమతి చేసే స్థాయికి పెంచేందుకు గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చినట్టుగా చెప్పారు కేసీఆర్. చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అపహాస్యం చేసిన అసెంబ్లీలో, కానీ 30,000 కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముకున్నారు. మనం గొర్రె పిల్లలు పంపిణీ చేస్తామంటే కూడా అపహాస్యం చేసింది. ఎక్కడో అడుగు భాగంలో ఉన్న తెలంగాణ బావి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుందో తెలుగడుతుందని భయపడ్డ తెలంగాణ, ఎంతోమంది పాము కాడు కూడా చచ్చిపోయిన తెలంగాణ. 2014 ముందు దర్జాగా కాలు మీద కాలేసుకొని నడింట్లో పండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాష్టా చేసి పొలం బారిందా లేదని రైతు పోయి ధీమాగా చూసే తెలంగాణ తయారు చేసినాం మనం. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ అపహాస్యం చేయలేదని, అందులో జరుగుతోన్న అవినీతిని ప్రశ్నించామంటున్నారు. గతంలో పశుసంవర్ధక శాఖ మంత్రి దగ్గర పనిచేసిన ఓఎస్డీ అరెస్ట్ అయ్యారంటే తమ గతంలో చెప్పింది నిజమా కాదా అని ప్రశ్నిస్తున్నారు. చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ మేము అపహాస్యం చేసినామంట. మిస్టర్ కేసీఆర్ మేము ఆ రోజు కూడా చెప్పింది ఒకటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము, అపహాస్యం చేయలే. చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ పేరు మీద 1,000 కోట్లు దోసుకుంటున్నామని చెప్పినాం. ఆ మాట నిజమైందా లేదా? దానికి సంబంధించిన సీఈఓ, అప్పటి మినిస్టర్, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఓఎస్డీ నిన్న అరెస్ట్ అయిందా లేదా? చేపల మీద కూడా 1,000 కోట్లు తిన్నారు. విషయం ఏదైనా, సందర్భం ఏదైనా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.